ఏం చేస్తున్నావు? డాడీ చేపలు తెచ్చిండు రవ్వులాటి. రవ్వులా అంటే? రవ్వులు అంటే చేపలలో రకాలు ఉంటాయి. ఇవి రవ్వులాట తెచ్చిండు. అయితే చేయమని అంటే ఇలా ముళ్ళులు ఉండయా? ముళ్ళులు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. వాటి కోసమే ఆనియన్ అయితే వేయించుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పాలా? వీడియో తీస్తాను. ఆ విషయం తెలుసు. ఇగో దానికోసం మెంతులు జీలకర్ర వేయించి పెట్టిన, అది నూరాలే. మళ్ళీ ఇది వేస్తున్నా. ఇగో మిర్చి ఆనియన్ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసిన. ఇది వేగితే ఇంకా దీంట్లో ఉప్పు కారం మసాలా ఐటమ్స్ అయితే కలపాలి. సరే, మరి మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవా, హలో చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో చేపల ఫ్రై, చేపల పులుసు. ఎందుకో మా వారికి అయితే ఈరోజు తినాలనిపించిందంట. ఇంకా అందుకే ఆ రోజు మా డాడీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నా కదా, ఒకసారి పిల్లల కోసం వంట వేసేయని అన్నారైతే ఇంకా అందుకనే వేసిన. కానీ దీంట్లో ఖచ్చితంగా ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తే ఏంటంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూరలో ఖచ్చితంగా ఉల్లిగడ్డ నిప్పుకల మీద కాల్చి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మాకైతే నిప్పుకలు కాబట్టి నేనైతే ఇలా ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేస్తాను. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు కూడా చిక్కగా ఉంటుంది. దానికోసం కూడా చింతపండు నాకైతే సూర్య అంటే కొంచెం వాళ్ళ చెట్టుది తెంపించింది, అందుకని నేనైతే అలాగే నానబెట్టేసి అన్నీ వేసేసినావు. చింతపండులో ఇచ్చింది లేదు, అదో కవర్లో ఉంది కదా, అదేమో సూర్య అనిపించింది. 1/2 kg వరకు అవుతుంది. ఇంకా అయితే నాకు ఇయ్యవా? నువ్వు ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకొని తింటున్నావు కదా, నాకు కావాలి. వేసి సరే, ఇవైతే వేగినాయి. ఇప్పుడు నేనైతే బంద్ చేసిన, ఇది పక్కకు పెట్టేస్తున్నా. ఇంకా వీటిలో అయితే ఇదిగో దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు మసాలా అయితే వేసిన. ఇక ఈ ముక్కలకైతే పట్టిస్తున్నా కారాన్ని. మరి దీనికి ఎందుకు పట్టిస్తలేవు? దానికి కూడా పట్టిస్తా. అమ్మో, ఆ కళ్ళని తీసేయమ్మా, నేను తినా. అవి తినొచ్చు. కళ్ళద్దు అవన్నీ తినేటివి కాబట్టే వాళ్ళు వేసిండు. కానీ కళ్ళను మాత్రం నేను తినను. అన్నీ తినాలి. అవి మీరు తింటారు, నేను పెద్ద తినా. ఇలాంటివి చిన్నవి తింటా. ఇదైతే పులుసు కోసం ఇంకా ఇలా కలిపేసి పెడితే ముక్క కొంచెం పట్టేస్తుందని. దీనికి తోడు ఇంకో కూర కూడా చేయమ్మా. ఫ్రై చేస్తున్నాను. ఆహా, అట్లా కాదు. నేను తిన్నా కదా ఎక్కువ. నువ్వు తినవు? నాకు ఇష్టం లేదు, ముళ్ళుని చూస్తేనే భయం ఫస్ట్, అందుకే నేను ఎక్కువ తిన్నా. అన్నీ తినాలి. ఇంట్లో ఏముందబ్బా కూరలు? చికెన్ పచ్చడి. అవును కదా. ఇలా పట్టేస్తున్నా చూడండి. ముక్కలకైతే ఇలా పట్టించాలి, లేకుంటే ముక్కలు పచ్చి ఉంటాయి. అసలు ఇలా ఫిష్ స్పెషల్ కదా. ఇలా ఫిష్ స్పెషల్. మా ఇంట్లో చాలా రేర్ అండి ఫిష్ తినడం, కానీ ఇంకా హాలిడేస్ కదా తప్పదని చేసుకోవడం. వామ్మో, ఇంత ఘోరంగా ఉంటాయా? ఇదైతే కలిపి పెట్టేసిన. ఇదిగో ఇప్పుడు ఫ్రై కలుపుతున్నా చూడండి. ఫ్రైకి ఆల్రెడీ పట్టేసింది, మళ్ళీ ఎందుకు కలుపుతున్నా? ఫ్రై అయితే 5 ముక్కలు వేస్తున్నా. కారానికే ఫస్ట్ అల్లం కలుపుతున్నా. కారానికి అల్లం కలుపుతానా, అల్లానికి కారం కలుపుతున్నా? కారము వాళ్ళు వేసిన కాబట్టి ముక్కలకు పట్టాలి కదా అల్లం అని. పాపం చంపుకుంటా మమతక్క వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయిండు. పాపం అండి, నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు 2 రోజుల నుండి అయ్యే వీడియోస్ చూస్తున్నా, నిన్న మొత్తం అదే చూశాను. కానీ నేనైతే వెళ్ళలేని సిచ్యువేషన్ అండి. దగ్గరలో ఉన్నవారైతే చాలామంది వెళ్ళారు. హేమలత అక్క, రాజేశ్వరి వీళ్ళందరూ కూడా వచ్చారండి. నాకైతే పిల్లల్ని చూస్తూ ఉంటే, తన మ్యారేజ్ డే ఉందంట 3 daysలో, చంటన్న మ్యారేజ్ డే. పాపం అక్క అయితే మస్తు బాధపడ్డది. చాలామంది యూట్యూబర్ వాళ్ళు అయితే చాలామంది వెళ్ళారండి. ఆర్కే రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళారు. మస్తు బాధ అనిపించిందండి అసలు చూస్తూ ఉంటే. వాళ్ళని చూస్తూ ఉంటే 2 ఆడపిల్లలు, పాపం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అట అక్కది. కానీ లాస్ట్ మూమెంట్లో అయితే ఎంతమంది వచ్చి ఏం లాభం అండి. ఫస్ట్ నుండి సపోర్ట్ లేనిది లాస్ట్కి వచ్చినా కూడా
అక్కకు కూడా కొంచెం ఇబ్బందే కదండి. ఎంతైనా కూడా అర్థం చేసుకునే వాళ్ళైతే చాలా రేర్గా ఉంటారండి. మా అక్క కూడా ఒక వీడియోలో నాన్న 8 ఇయర్స్ నుండి మాట్లాడలేదని చెప్పాడు. ఇంకా ఇదైతే ఫ్రై అయితే కలిపేసిన. ఇవి చూడండి, ఇప్పుడైతే ఫ్రై కోసం ఇది ఇలా కలిపేసిన. ఇవి చేయగడుకొని వచ్చి ఇంకా మమ్మీ ఇగో ఇది తీసుకొని తిను. నేను తినను, నాకు నచ్చదు. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే వాళ్ళ ఉప్పు కారం పెట్టుకొని తింటుంది. ఇగో నేనైతే మెంతి జీలకర్ర నూరుతున్నా, ఇంకా ఉల్లిగడ్డ కూడా నూరుతాను. చూడండి, ఇదైతే మెత్తగా అయింది. ఇది ఇగో దీంట్లో పోసేస్తున్నా. చూసారు కదా, ఇలా నూనె వేసుకుంటా. మెయిన్గా చేపల కూరకి ఇది లేకుంటే మాత్రం వేస్ట్ అండి. ఇప్పుడైతే ఆనియన్ నూరేస్తున్నా. మిక్సీ పడితే అయిపోతుంది కదా మమ్మీ. ఆనియన్స్ ఇలా నూరేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. చేపల కూరకి ఎప్పుడు కానీ నూరేసుకోవాలి. మిక్సీ పడితే ఏంటంటే నూరితే బాగా అక్క ముక్క దంచచ్చు. మిక్సీలో బాగా మెత్తగా అవుతుంది. ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది ఏర్పడదు. అది చూసిండ్రా ఫ్రెండ్స్, ఇట్లా చేస్తుంది మమ్మీ మిక్సీ పట్టమంటే. మీరు ఎట్లా చేస్తారు మరి? మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్లో పెట్టండి. మా పాప చెప్తాను, కామెంట్ అని అయితే పెట్టండి. ఇగో రోల్ అయితే చిన్నది ఫ్రెండ్స్. మేమైతే ఇక చిన్న చిన్న వంటలకైతే ఇదే రోల్తో చేస్తాం. కానీ పెద్ద వంట కదా. చిన్న వంటనే అమ్మా, చిన్న వంటనే. సరే మరి ఒకసారి ఆపుతానా. బాబా వాసన ఎదిరిపోతుంది మమ్మీ. ఏం చేసినా వాసన అదురుతున్నది. నేను వచ్చినాము నూనె పోయగానే వాసన అదురుతుందా? తల్లి పోతుంది దాని మీద ఉన్నట్టుంది. ఇగో మెంతులు వేస్తున్నా ఫోన్లో. చేపల కూరకైతే ఓన్లీ మెంతులు జీలకర్ర వేసి మాత్రమే వేస్తారు. చూడండి, నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడైతే పులుసు కూరకి నేను ప్రిపేర్ చేస్తున్నా అండి. అంటే ఇప్పుడు ఫ్రై చేయవా? ఫ్రై తర్వాత అటుపక్క వేస్తాయి. పులుసు పొయ్యి మీద వేస్తే ఇంకా పులుసు అయిపోయినప్పుడు ఇవైతే వేగుతున్నాయి. చూసారా, మెంతులు జీలకర్ర వేగుతున్నాయి. మీరు ఇలానే వేస్తారా, వేరేలా వేస్తారా కూడా చెప్పండి. ముచ్చట్లతో చేపల కూర ఎలా ఉందో కూడా చెప్పండి. చెప్పండి. హీట్ అయింది. ఇప్పుడైతే మిర్చి అలాగే ఆనియన్ వేస్తున్నా. మా పాప అయితే చింతపండు తినుకుంటూ మెత్తట పెడుతుందండి. వీడియో తీస్తున్నా. చింతపండు తినుకుంటూ పెడుతుంది. మిర్చి అల్లం అయితే వేసిన. ఇంకా ఇది వేగాలి. ఇక దీంట్లోనే ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా. కొంచెం పచ్చి వాసన పోతుందని. ఆల్రెడీ వేయించిందే, కాకపోతే ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది. చూసారా, ఉల్లిగడ్డ పేస్ట్ అయితే బాగుంటుందా? ఇలా వేగుతుంది కదా. ఎంతసేపు వేగాలి? ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలంటే. చూడిగో ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఆనియన్కి పసుపు అయితే వేసిన. ఇది కలుపుతుందో చూడండి. ఇప్పుడు ఇగో చేప ముక్కలు కూడా వేస్తున్నా. స్మెల్ ఇట్లుందంటే కూర ఎట్లుంటుందో. ఇక చేప ముక్కలు అయితే వేసిన. ఒక 5 నిమిషాలు అయితే ఒక్కసారిగా కలిపేస్తున్నా చూడండి. ఒక్కసారి కలిపేస్తాను, ఎందుకంటే వీటిని ఎక్కువ కలిపినాం అనుకో ముక్కలు విరిగిపోతాయి. అందుకనే ఫస్టే కలిపితే మనకి బాగానే ఉంటుంది. ఇదిగో ముక్క కంట పట్టేలా ఒకసారి అయితే ఇలా కలిపేసిన. ఇంకా ఆయిల్ వచ్చే వరకు ఈ ముక్కలు అయితే కలుపుతావా? లేదు, 5 నిమిషాలు మూత పెట్టిపోయాను చూడండి. ఓకే మమ్మీ. అయితే పోసేసిన.
ఇంకా దేనికక్క ఆయిల్ అని అనుకుంటున్నారా? ముక్కలు ఉన్నాయి కదా, అట్లయితే ఫ్రై చేయడం కోసం నేనైతే ఆయిల్ వేస్తున్నా. వేసిన ఆల్రెడీ డైరెక్ట్ ఫ్రై చేయడమే ఉంది. ఇంకా అది కొంచెం హీట్ అవ్వాలి. ఇంకా ఆనియన్స్ వేయించిన దాంట్లోనే ఫ్రై చేస్తున్నా. చూసారు కదా, ఇదిగో ఇలా ఫ్రై అవుతుంది చూడండి. 5 నిమిషాలు అలా మళ్ళీ ఒక్కసారి దీన్ని రివర్స్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు వీటిని ఇట్లానే ఉంచి ఈ పక్క దీని పని చేద్దాం. చూసారు కదా, ఆయిల్ అయితే ఇగో హీట్ ఎక్కింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి నేను ఇదిగో పీసులు వేస్తున్నా. ఐదు పీసులు అయితే ఫ్రై చేస్తున్నా. ఇంకా నీళ్ళలో వేస్తే ఒకటైతే వస్తుంది. దీన్ని చిన్నగా ఫ్రై కానివ్వాలి. ఇది పక్క అయితే ఇది మసిలి ఇది ఆయిల్ పైకి వచ్చిందా? చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇంక ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేస్తా. చింతపండు రసం అయితే వేస్తున్నా. ఇదైతే కొంత చింతపండు అండి. చూసారా, అటుపక్కన ఏమో చేస్తున్నావమ్మా, కనబడతలే. ఓకే, ఫ్రై అయిపోయినట్టే కదా? అయిపోలే ఇంకా. మరి ఇదేంటి మొత్తం వాటర్ ఉన్నాయి, ముక్కలు కనబడతాయి. చింతపండు రసం పోసిన కాబట్టి అలా కనిపిస్తుంది. పొంగు రావాలి, దీన్ని మెసిలేయద్ది. ముక్కలు విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కనిపించిందా? కొత్త చింతపండుతో ఇలా కలిపేసి ఇంకా సరే, గుడ్. అదేందమ్మా అట్లుంది? ఇక ఫ్రై పులుసు త్వరగానే అవుతుంది. 10 నిమిషాలు అవుతుంది. అది కొంచెం మళ్ళీ మసాలా వేసిన దీంట్లో అయితే మళ్ళీ చూడు అంత ఏంటమ్మా మీదికి ఆయిల్ పేరుకుంటే కర్రీ అయిపోయినట్టు. ఇగో మెంతి పొడి కూడా వేస్తున్నా. మరి ఫ్రై లేట్ అవుతుందా? ఫ్రై కూడా అయిపోయినట్టేనా? మరి అయిపోయిందా? కొత్తిమీర అయితే వేస్తున్నా. తినే ముంగట మరొక వీడియో తీయమ్మా. తీయనిగా ఎందుకు? ఎందుకంటే ఇంకా ఎండాకాలం కదా, ఎండకైతే వంట చేయంగా తట్టుకోలేకపోతున్నాం. అందుకనే ఇంతటితో అయితే వంట అయిపోయింది. నెక్స్ట్ ఇక ఫ్రై పులుసు అయితే అయిపోయినట్టే. సరే మరి ఫ్రై అయితే అయిపోయింది. ఫ్రై అయితే బంద్ చేస్తున్నా. చూసారా, ఫైనల్గా ఫ్రై అయితే అయింది. ఇక పులుసు కూడా అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముచ్చట్లతో మా కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.